హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ప్రొద్దున్నే లేసి ఏం టిఫిన్ చేయాలా అని సాయంకాలమే ఆలోచన అయితే చేసుకోవాలి కదా! పిల్లలు స్కూల్‌కి వెళ్తూ ఉంటే. అందుకనేసి నేను దోసపిండికైతే ఆడిచ్చి పెట్టేశాను. చట్నీ చేద్దామని శనగిత్తనాలైతే ఏంచాను. మనోళ్ళు సన్నగా లేసొచ్చి శనగిత్తనాలు ఏంచి పెట్టాను కదా! ప్లేట్‌లోకి తెచ్చుకొని అయితే తినేస్తున్నారిక్కడ. బ్రష్ చేశారప్పా అంటే నాదయిపోయింది మమ్మీ అని మోక్షిత్ చెప్తున్నాడు. దిలీప్ నీదయిపోయింది నాన్న అంటే నేను ఇంకా చేయలేదని చెప్తున్నాడు. బ్రష్ చేయకుండానే మనోళ్ళు శనగిత్తనాలు అయితే తినేస్తారు, అంత ఇష్టం అనమాట. నీదయిపోయిందే మోక్షి అంటే పళ్ళు చూడండి ఇయర్ చూపిస్తున్నాడు. సరేలే తినుకోనిలే అని వదిలేసుకున్నాను. నా పని నేనైతే చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను దోసపిండి కాడిచ్చాను అని చెప్పాను కదా. దోసపిండి చూడండి, బెంగళూరులో చాలా చల్లగా అయితే ఉంది మనకి, కానీ ఇంత చలిలో కూడా దోసపిండి బాగా పులిసిందనమాట. మనకి ఇలాగ వస్తేనే కదా దోశలు కూడా చాలా బాగా ఉంటాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బాగా పులిసిపోయింది కదా. ఇలాగుంటే మనకి దోశలు కూడా బాగా వస్తాయన్నమాట. నేను 2 రోజులు 3 రోజులు సరిపడా పిండి అయితే ఆడిచ్చేసి పెట్టేసుకుంటాను. ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అండి, కొంచెం ఉండిపోయింది మనం చేసినది, అందుకు ఇడ్లీలు కూడా వేద్దామనేసి పక్కనకైతే పెట్టేశాను. ఇక్కడ చట్నీ చేద్దామని నేను శనగిత్తనాలు అలాగే పచ్చిమిరపకాయలు చింతపండు అయితే ఇక్కడ వేయించుకున్నాను. చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీటిని అయితే చట్నీ అయితే ఆడిచ్చేసుకున్నాను. ఇలాగా చట్నీ చేసి పెట్టేసుకుంటే మనకి రెడీగా దోశలు కాబట్టి దోశలు వేసి ఇచ్చు. ఇక్కడ ఇడ్లీలు కూడా నేను రెడీ చేసి పెట్టేశాను. ఇడ్లీలు ఏమి ఎక్కువేం కావు, ఈ 5 అవుతాయి, 6 అవుతాయి, కానీ ఇంకొక ప్లేట్కి ఎందుకులే అనేసి ఈ ప్లేట్లోని నిండా అయితే వేశాను. ఇంత నిండా వేసావి ఎట్లా పొంగుతాయని మీరు అనుకోవచ్చు, కానీ చాలా మెత్తగా అయితే ఉంటాయండి. నేను ఎప్పుడు ఇడ్లీలు చేసినా కూడా బాగా వస్తాయన్నమాట. ఇక్కడైతే నిండానే వేసేస్తున్నా, ఇంకో ప్లేట్ ఎందుకు పెట్టాలలే అనవసరంగా అనేసి నిండా వేసేసాను. ఇడ్లీ పిండి ఉండేదే కొంచెం కదా, ఇంకెట్లా దోశ వేస్తాననేసి ఆల్రెడీ నేను స్టవ్ మీద అయితే నీళ్లు పెట్టేశాను. నీళ్లు కాగుతున్నాయి. ఇక్కడ ఇడ్లీ ప్లేట్ని ఇందులోకైతే పెట్టేసి మూత పెట్టేస్తాను. నిండా వచ్చేసింది కదా, కానీ బాగా పొంగుతాయి అన్నమాట ఇడ్లీలు. మూత పెట్టేసి ఇప్పుడు అటు పక్కన స్టవ్ మీదకి అయితే ఇడ్లీ పెట్టేస్తాను. ఇటు పక్కన వచ్చేసి ఇప్పుడు దోశలు వేసేస్తాను. పెనం పెట్టుకొని దోసపిండి అయితే కలిపి పెట్టుకున్నాను పక్కన. మిగతా పిండినంతనే ఇంకో ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేసుకుంటానండి నేను. ఇలాగ పిండి అంతటిని కలిపేసుకొని దోశలు అయితే వేసేస్తున్నాను. నేను వేస్తూ ఉంటే పిల్లలు అయితే తింటున్నారు ఒక పక్కన. ఇంకా బాక్స్లోకి వచ్చేసి నీకు దోశ కావాలా ఇడ్లీ కావాలమ్మా దిలీప్ అని అడిగితే నాకు ఇడ్లీ పెట్టి మమ్మీ అన్నాడు. 3 ఇడ్లీలు అయితే పెట్టి మమ్మీ చాలా అన్నాడు. దోశలు ఇవి చూడండి, ఇడ్లీలు బాగా పొంగాయి కదా. ఇక్కడ ఇలాగ కొన్ని నీళ్ళు ఇలాగ చిలకరించి అయితే నేను ఇలాగ ఇడ్లీలు అయితే తీస్తాను. చాలా మెత్తగా అయితే ఉంటాయండి ఇడ్లీలు, బాగాను చాలా లావుగా ఉన్నాయనేసి 2 ఇడ్లీలు ఇందులో పెట్టేసి ఇంకొక గిన్నెలో వచ్చేసి ఇంకొక ఇడ్లీ అయితే పెట్టాను. 4 పెట్టిస్తున్నా అంటే వద్దమ్మా నాకు 3 చాలు అని చెప్పాడు. ఇంకా సరేలే అనేసి ఇంకొక గిన్నెలోకి ఇంకో ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఫస్ట్ ఇందులోకే పెట్టాను, కానీ అంతా నలిగిపోతుంది అనేసి ఇంకొక గిన్నెలోకి అయితే పెట్టేసి ఇంకొక గిన్నెలో వచ్చేసి చట్నీ అయితే వేసేసాను. ఇంకా చిన్నోడికైతే ఇడ్లీ పెట్టిస్తే వాడు తినడు, అందుకనేసి నేను దోశని రోల్ మాదిరి చేసేసి ఇట్లా చుట్టేసాను అనమాట. కొంచెము టమోటా కెచప్ వేసేసి చుట్టేసి పంపించేశాను. ఇక్కడ ఇంటి దగ్గర అయితే చట్నీను దోశ అయితే తింటున్నాడు. ఇలాగ ఒక బాక్స్లోకి ఇడ్లీ, ఇంకొక బాక్స్లోకి 2 ఇడ్లీలు వేసాను. ఇంకొక బాక్స్లో చట్నీ వేసేసి దిలీప్కి అయితే కట్టిస్తున్నాను. నేను బాక్స్ రెడీ చేసే లోపల పిల్లలు అయితే ఇక్కడ టిఫిన్ కూడా చేసేసారండి. ఇంకా పెద్దోడు బాక్స్ అయితే ఇది రెడీ అయిపోయింది. ఇంకా చిన్నోడిది వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. తనకి దోశ పోసేసినాను కదా నేను, దోశ ఒకటి పక్కకు పెట్టేసి ఇలాగ రోల్ చేసేసాను టమాటా కెచప్ వేసేసి. ఇదైతే బాగా ఖాళీ చేసుకొని వస్తాడు, మనకు తినేది కావాలి అంతే కదా. ఈ బాటిల్స్ వచ్చేసి నేను డిమార్ట్లో అయితే తీసుకున్నానండి, స్టీల్ బాటిల్స్. ఇవి చల్లగా ఉంటుంది ఇక్కడ వెదర్ అనేసి, వాతావరణం చాలా చల్లగా అయిపోయింది.
కొంచెం వేడి నీళ్ళు పోసిస్తే అవి చల్లగైనా ఇబ్బంది ఉండదు కదా, అందుకనేసి నేను వేడి నీళ్ళే అయితే పోసి పంపిస్తున్నాను. ఇక్కడ స్కూల్కి తినేసి రెడీ అయిపోయారు ఇద్దరును. బాయ్ మమ్మీ అని అయితే చెప్తున్నారు. పోయిరాండి, కానీ బయటకు వచ్చి చూస్తే వాన అయితే వస్తుంది. అందుకనేసి వాళ్ళ నాన్న గొడుగు తీసుకొని నేను వదిలేసి వస్తానులే అని వాళ్ళ నాన్న అయితే వెళ్తున్నారు. ఇక్కడ రోజు వర్షమే పడతానే ఉంది. బెంగళూరులో చాలా చల్లగా అయిపోయింది, చలికాలం ఉన్నట్టు ఉంది ఇప్పుడు. వాన వస్తుంది, రా నాన్న అని చూస్తున్నాడు మా చిన్నోడు. వాళ్ళ నాన్న వచ్చేసి ఇంక గొడుగు తీసుకొని, దగ్గరే మనకు స్కూలు పక్క సందులోనే ఉంటుందన్నమాట. గొడుగు తీసుకొని వాళ్ళ నాన్న అయితే వదిలేసేకైతే వెళ్తున్నాడు. చూడండి, రోడ్ అంతా తేమ అయిపోయింది, వర్షం పడతానే ఉంది, చాలా చల్లగా అయితే అయిపోయింది వాతావరణము. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కదా, ఇంకా వాళ్ళ నాన్న వస్తానే మేము కూడా టిఫిన్ అయితే చేసేసాం. పిల్లలు ఉండేంతవరకు టిఫిన్ కూడా చేసేకవ్వదు. పిల్లల్ని పంపించి రెడీ చేసి వాళ్ళకి స్కూల్కి వెళ్ళేంత వరకు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిదానం కూర్చొని వేడివేడిగా వేసుకొని తినచ్చులే దోశలు అనేసి వాళ్ళని అయితే ముందుగా అయితే రెడీ చేసి తినబెట్టేసి ఇదే పనే ఉంటుంది కదండి. మీ పిల్లలకు కూడా ఇంతేనా ఇంట్లో? కామెంట్ అయితే చేయండి. పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. బాయ్ అయితే చెప్తున్నారు ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.